హాయ్ ఆల్, వెల్కమ్ టు మ్యాప్స్ డైరీస్. ఇవాళ నేను మీకు యమ్మీ అండ్ హెల్తీ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తాను. దీనికి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. మీ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ తీసుకోండి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఎగ్స్ కూడా బాగా ఫ్రైడ్ చేసుకోవాలి. ఎగ్స్ కూడా ఫ్రైడ్ అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే సేమ్ ప్యాన్లో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసాక నెక్స్ట్ చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని కొంచెం వేపుకోవాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లో మారాక నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టిన ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి. ఇవి 3 బాగా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్గా మారిన తర్వాత మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను 1 కప్ క్యారెట్ వేసుకున్నాను. అలాగే 1 కప్ స్వీట్ కార్న్, 1 కప్ పీస్ అండ్ 1 కప్ బీన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా నచ్చితే ఇంకా అవైలబుల్లో ఉంటే క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ మాత్రం 2 కప్స్ వేసుకుంటున్నాను. సో మీ టేస్ట్ తగినట్టు, లేదు మీరు 1 కప్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి. వన్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం వీటిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. యాక్చువల్గా రెడ్ చిల్లీ పౌడర్కి బదులు మీరు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పొడి అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ సోయా సాస్, నేనైతే డార్క్ సోయా సాస్ తీసుకున్నాను. మీరు ప్లెయిన్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్. మన వెజిటేబుల్స్ అన్నీ ఈ సాస్లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రైడ్ చేసుకున్న ఫ్రైడ్ ఎగ్స్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్. నేనైతే 4 ఎగ్స్కి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. 3 కప్స్ అన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, బాగుంటుంది. ఫ్రెష్ రైసే కాదు, అలాగే మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ వేసిన ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేయండి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత మాత్రమే లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అప్పుడైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అంతేనండి, మన యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.